హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా నోరూరించేలాగా ఉండే పాలకూరతోటి చక్కగా గ్రేవీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. పాలకూర గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేశారంటే మీరు ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చక్కగా తీసుకోవచ్చండి. అలాగే చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదండి. అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక 2 కట్టల వరకు కూడా పాలకూరని తీసుకున్నానండి. ఫ్రెష్ పాలకూరని తీసుకున్నాను. సో ఒక 3-4 టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి. ఇక అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక 1.5 గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 4 వరకు వెల్లుల్లి వేసాను. అలాగే దీంతోపాటు ఒక 2 గ్రీన్ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 4 వరకు కూడా ఆనియన్స్ని తీసుకున్నానండి. బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఆనియన్ ముక్కలు చాలా వరకు కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇక ఇలాంటి టైంలో ఇక్కడ నేను ఒక 2 టొమాటోలను మీడియం సైజ్ టొమాటో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి, మీడియం సైజ్ ముక్కలుగా. ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని టొమాటో ముక్కలను కూడా మనం ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు చల్లారనిద్దామండి వీటిని. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టొమాటో ఇవి కూడా ముక్కలన్నీ కూడా వేసుకొని కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నానండి. వేసుకొని చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇక స్టవ్ ఆన్ చేసి అదే కళాయిలోకి ఒక గరిటెడు వరకు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని తుంపేసి వేసానండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి టొమాటో పేస్ట్ని వేసుకుందామండి. వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము. కలుపుకొని జస్ట్ ఒక 1 మినిట్ వరకు కూడా మనం ఈ ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి. మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలను కూడా మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో మనకు ఈ పేస్ట్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెంసేపు అలాగా మనం ఫ్రై అవ్వనిచ్చేసి ఇక మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవటమేనండి. ఇలాగ పాలకూరను కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకుందాము. మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు కూడా చక్కగా మనం కుక్ చేసుకుందామండి. మనకు పాలకూర చాలా త్వరగానే కుక్ అయిపోతుంది కదా. ఇక మనకు పాలకూరలోని ఉన్న వాటర్ తోటే చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చక్కగా మనకు గ్రేవీ తోటి ఎంత బాగా వచ్చిందో. ఇలాగ మనం రైస్లో కానీ లేకపోతే చపాతీ రోటీస్లో కానీ చేసుకొని తీసుకోవచ్చండి. అలాగే మనం ఈ ఉల్లి టొమాటో ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదా, చక్కగా గ్రేవీ తోటి మనకు మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం లేని వారికి ఇలాగ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇక ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే పాలకూర గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.